హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ను ఎలా సంపాదించాలో వివరంగా చూద్దాం. మనం ఒకసారి కష్టపడి పని చేసి తర్వాత ఆ పని చేయకపోయినా లేదా నిద్రలో ఉన్న ఆ పని నుండి నిరంతరం ఆదాయం వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇంటర్నెట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ స్టార్టింగ్లో కష్టపడాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రపంచం అనేక ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలను అందిస్తోంది. వీటి వల్ల మీరు మీ ఇంటి నుంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ను సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ ఒకటి. యూట్యూబ్ అనేది వీడియో కంటెంట్ ద్వారా ఆదాయం సంపాదించడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్. మీరు ఇష్టమైన టాపిక్ను ఎంచుకొని దాని మీద ఒక ఛానల్ను స్టార్ట్ చేయవచ్చు. ఉదాహరణకు టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్, టూరిజం, కుకింగ్ లేదా మీకు నచ్చిన ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. మీ వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ నుంచి ఆదాయం పొందవచ్చు. మీ ఛానల్ను మానిటైజ్ చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వాచ్ అవర్ అనేది అవసరం. మీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం ముఖ్యం. మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఆదాయం సంపాదించడమే కాకుండా మీరు స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ మార్కెటింగ్ మరియు మెర్చండైజింగ్ వంటి ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బును సంపాదించవచ్చు. యూట్యూబ్లో సక్సెస్ సాధించడానికి క్వాలిటీ వీడియోస్, ఎంగేజింగ్ కంటెంట్ మరియు ఆడియన్స్ని ఆకట్టుకునే విషయాలు చాలా ముఖ్యం. బ్లాగింగ్ ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను జనరేట్ చేయవచ్చు. మీరు ఇష్టపడే అంశం పైన బ్లాగ్ సృష్టించవచ్చు. ఉదాహరణకు ట్రావెల్, ఫుడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ లేదా మీకు తెలిసిన ఏదైనా విషయం పైన మీరు బ్లాగ్స్ రాయవచ్చు. మీ బ్లాగ్లో విలువైన, ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని యూజర్లకు అందించడం ద్వారా మీరు పెద్ద సంఖ్యలో యూజర్స్ను అట్రాక్ట్ చేయవచ్చు. మీ బ్లాగ్ పాపులర్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఇతర కంపెనీల ప్రోడక్ట్స్ను ప్రోత్సహించడం ద్వారా కూడా కమిషన్ను పొందవచ్చు. బ్లాగింగ్లో సక్సెస్ సాధించడానికి టైం, హార్డ్ వర్క్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇతర కంపెనీల యొక్క ప్రోడక్ట్స్ లేదా సర్వీస్లను ప్రమోట్ చేయడం ద్వారా కమిషన్ను సంపాదించడం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ప్లాట్ఫామ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్కు జాయిన్ అయ్యి మీ బ్లాగ్, వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ఛానల్ ద్వారా ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి. మీ లింక్ ద్వారా ఎవరైనా ప్రోడక్ట్స్ కొంటే మీరు కమిషన్ను సంపాదిస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్ కావడానికి మీరు మీ ఆడియన్స్కు ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయాలి. స్టాక్ ఫోటోలు మరియు వీడియోల ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. మీ దగ్గర క్వాలిటీ ఫోటోలు, వీడియోలు ఉంటే షట్టర్ స్టాక్, అడోబ్ స్టాక్, ఐస్టాక్ ఫోటో వంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేయవచ్చు. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకుంటే మీరు డబ్బు సంపాదించగలరు. మీకు ఫోటోగ్రఫీ లేదా వీడియో ఎడిటింగ్ మీద అవగాహన ఉంటే మంచి ఆదాయం వస్తుంది. మీరు వెబ్సైట్ డొమైన్ నేమ్స్ను పర్చేస్ చేసి వాటిని ఫ్యూచర్లో ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. ఇది కొంత రిస్క్తో కూడుకున్నది కానీ లాభదాయకమైనది. డిమాండ్ ఉన్న డొమైన్ నేమ్స్ను గుర్తించి వాటిని కొనుగోలు చేయడం ద్వారా మీరు మంచి లాభం పొందవచ్చు. మీకు ఏదైనా ఒక సెక్టార్లో స్కిల్ ఉంటే మీరు ఆన్లైన్ కోర్సులు రూపొందించడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. యుడిమి, కోర్సెరా, టీచబుల్ వంటి ప్లాట్ఫామ్లో మీరు కోర్సులను విక్రయించవచ్చు. మీరు కోర్సులను ఒకసారి క్రియేట్ చేసిన తరువాత అది మీకు నిరంతరం ఆదాయం అందించగలదు. మీ కోర్సును ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియా మరియు ఇతర మార్కెటింగ్ ఛానల్స్ను ఉపయోగించవచ్చు. మీకు రాయడం ఇష్టమైతే మీరు ఈబుక్స్ రాయడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. మీరు ఫిక్షన్, నాన్ ఫిక్షన్ లేదా మీకు తెలిసిన ఏదైనా టాపిక్ పైన పుస్తకాలు రాయవచ్చు. మీరు ఈబుక్స్ ను తయారు చేసి సేల్స్ కి పెట్టవచ్చు. ఈ ఈబుక్స్ ని అమెజాన్, కిండెల్ డైరెక్ట్ పబ్లిషింగ్ వంటి ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేయవచ్చు. ఈబుక్స్ని ప్రోత్సహించడానికి సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్ మరియు ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించండి. ప్రాపర్ ప్రమోషన్ చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం సంపాదించగలుగుతారు. మొబైల్ యాప్ డెవలప్మెంట్ ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. మీరు మొబైల్ యాప్ను తయారు చేసి వాటిని యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే అండ్ యాపిల్ యాప్ స్టోర్లో విడుదల చేయవచ్చు. మొబైల్ యాప్స్లో యాడ్స్ లేదా ఇన్ యాప్ పర్చేస్ అందించడం ద్వారా మీరు స్థిరమైన ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి యాప్ డెవలప్మెంట్ చేసిన తరువాత లో ఎఫర్ట్తో ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. వెబ్ డిజైనింగ్ ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. మీకు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉంటే మీరు వెబ్సైట్ను డెవలప్ చేసి ఆదాయం పొందవచ్చు. మీరు మీ సొంత వెబ్సైట్ను సృష్టించి వాటి ద్వారా ఆదాయం పొందగలుగుతారు లేదా క్లయింట్స్ కోసం వెబ్సైట్ను అభివృద్ధి చేయవచ్చు. ఈ వెబ్సైట్లలో యాడ్స్ లేదా మెంబర్షిప్ ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను సంపాదించవచ్చు. మీరు సోషల్
మీడియాలో పెద్ద ఫాలోయింగ్ను కలిగి ఉంటే బ్రాండ్స్ యొక్క ప్రమోషన్స్ ద్వారా ఇన్కమ్ను పొందవచ్చు. కంపెనీ బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్ లేదా సర్వీస్లను ప్రమోట్ చేయడానికి మీరు రేట్ పెట్టవచ్చు. ఒక సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ కావడానికి మీరు స్ట్రాంగ్ ఫాలోయింగ్ మరియు ఎంగేజ్డ్ ఆడియన్స్తో మంచి రిలేషన్షిప్ ఏర్పడాలి. మీరు పోడ్కాస్టింగ్ ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను పొందవచ్చు. పోడ్కాస్టింగ్ అనేది ఆడియో లేదా వీడియో ఫైళ్లను ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేసే ఒక ప్రాసెస్. ఈ ఫైళ్లను వినేవారు ఎప్పుడైనా ఎక్కడైనా డౌన్లోడ్ చేసి వినవచ్చు. ఇది వినడానికి కన్వీనియంట్ మార్గము. మీరు ఏదైనా టాపిక్ గురించి పోడ్కాస్ట్ను ప్రారంభించవచ్చు. పోడ్కాస్ట్లు సాధారణంగా సిరీస్ రూపంలో ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త టాపిక్ను కవర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్, నాలెడ్జ్ లేదా ఒపీనియన్స్ను షేర్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ ద్వారా వ్యక్తులు తమ ఎక్స్పీరియన్స్, థాట్స్, ఒపీనియన్స్ను ప్రపంచంతో పంచుకుంటారు. మీరు ఆసక్తికరమైన అంశాలపై పోడ్కాస్ట్ చేసి స్పాటిఫై, యాపిల్ పోడ్కాస్ట్ వంటి ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంచడం ద్వారా స్పాన్సర్షిప్ యాడ్స్ మరియు మెంబర్షిప్స్ ద్వారా ఆదాయం అనేది పొందవచ్చు. పోడ్కాస్టింగ్ విజయవంతం కావాలంటే ఎంగేజింగ్ కంటెంట్ మరియు కన్సిస్టెంట్ షెడ్యూల్ అవసరం. మీరు సపోర్ట్ లేదా ఫాలోవర్స్ పెంచుకోవడానికి క్రమంగా ఆకట్టుకునే కంటెంట్ను అందిస్తూ ప్రామిస్డ్ షెడ్యూల్ ఫాలో కావడం ముఖ్యం. పోడ్కాస్టింగ్ వరల్డ్ వైడ్ విస్తరించి యూజర్స్లో ఎంతో పాపులారిటీ పొందింది. ఎందుకంటే ఇది టైం, లొకేషన్ గురించి వరీ లేకుండా యూజ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. ఫైనల్గా చెప్పాలంటే ప్యాసివ్ ఇన్కమ్ను సంపాదించడానికి టైం, హార్డ్ వర్క్ మరియు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో కొంచెం ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ప్రయత్నిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలరు. మీకు నచ్చిన మరియు మీకు స్కిల్ ఉన్న ఫీల్డ్లో ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలను వెతకండి. వివిధ రకాల మెథడ్స్ను ట్రై చేస్తూ ఏది సరిపోతుందో తెలుసుకోండి. చివరగా లీగల్ మరియు ఎథికల్ మార్గాల్లో మాత్రమే ఇన్కమ్ సంపాదించడానికి ప్రయత్నించండి. ఆన్లైన్ ప్యాసివ్ ఇన్కమ్ ఒక మంచి ఆపర్చునిటీ. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్లనే నేను మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.